వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ ఛానల్. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 11న జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల్లో నేపథ్యంలో పట్టణంలోని పాత ఎంపీడీఓ కార్యాలయంలో పీఓ ఏపీఓలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రత్యేక అధికారి తహసీల్దార్ దిలీప్ కుమార్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. సార్ రెండు ఇస్తారు, మీకు సరిపోకపోతే ఇంకోటి మళ్ళీ ప్రాసెస్ ప్రకారం పెడతాం. ఓకేనా? చెప్పండి, ఏదో చెప్పండి. yes the all are independent. ఇక్కడ అలాట్ చేయబడి రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ అండ్ ఇండిపెండెంట్ సంబంధించినటువంటి సింబల్స్ ఉంటాయి. వాటితో మనం ఎలక్షన్ చేయబోతున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అందరికి తెలుసు, మనం టైం అంటే టైం, జస్ట్ వార్ ఫుడ్ బేసిస్ లో మనం ఈ ఎలక్షన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు సైమల్టేనియస్ గా ఒకే మోషన్ పెద్దలో కనుక బ్యాలెట్ పేపర్ ఉంటే నిండిపోయే ప్రమాదం ఉంది కనుక పుషర్ తోటి ఏం చేయాలి, వాటిని లోపలికి అనడానికి ఒక పుషర్ కూడా ఇస్తారు. మెటల్ సీల్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్, మనం వాటి లక్క సీల్స్ వేస్తూ ఉంటాం కనుక మెటల్ సీల్ ఒకటి ఉంటుంది. అలాగే మ్యాచ్ బాక్స్, మెటీరియల్ ఫర్ మేకింగ్ ఓటింగ్ కంపార్ట్మెంట్ కార్డ్బోర్డ్ ఒకటి ఇస్తారు. మనము కాటన్ సంబంధించినటువంటి కార్డ్బోర్డ్ కూడా మనం గతంలో అయితే కాపీస్ వచ్చినాయా, కాపీస్ అన్ని కూడా ఒకే విధంగా ఉన్నాయా, ఆ కాపీస్ లో ఉన్నటువంటి పేజెస్ ఏమైనా మిస్ అయి ఉన్నాయా, ఇది తప్పనిసరిగా చూసుకోవాలి. మీకు చెప్పేస్తా, అంటే అది అక్కడ పెట్టిన ధైర్యం కోసం, నా ధైర్యం కోసం. ఓకే, ఓకే. బ్యాలెట్ బాక్స్ ఫస్ట్ గా మనం ఏం చేయాలి, నేను ఇటు అడ్డంగా ఉన్నాను కదా, ఓకేనండి. ఇప్పుడు అందరికీ ఏదో నడిచిపోయిందా, ఇదంతా కూడా గౌరవానికి సంబంధించింది కనుక ఎలక్షన్ కమిషన్ వీటిని అనేక రకాల మార్పులు తీసుకొచ్చి ఇవన్నీ నన్ ఆఫ్ ది బిజినెస్ కనుక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మరియు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు మేము పీఓ ఏపీఓ వారికి ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరు గత 3 రోజుల ముందు ఐడిఓసి ఆఫీస్లో కూడా మొదటి సెషన్ ట్రైనింగ్ కూడా పొందడం జరిగింది. వారికి ఎలక్షన్ ఎన్నికలు ఏ విధంగా మీరు పనులు చేయాలి, ఏ విధంగా మనము ఉండాలి అనే దానిపై పీఓలకు ఏపీఓలకు అవగాహన సదస్సు లక్షపేట పురపాలక సంఘం కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను స్పెషల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ గారు, ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్ గారు జనార్దన్ గారు మరియు మా మున్సిపల్ సిబ్బంది మేనేజర్ గారు, ఇక్కడికి చేసిన పీఓలకు ఏపీఓలకు మరియు ఆర్ఓలకు ఏఆర్ఓలకు నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందులకు కూడా అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఇది 2వ సెషన్స్ ట్రైనింగ్ మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ కొంచెం క్రమశిక్షణతో పూజ తప్పకుండా విని మన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని మరొకసారి పీఓలకు ఏపీఓలకు విజ్ఞప్తి చేస్తూ ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మున్సిపల్ ఎలక్షన్కు పీఓస్ ఏపీఓస్కు అందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్ ర్యాండమేషన్ అయిపోయింది. ఫస్ట్ ర్యాండమేషన్ తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన పీఓస్ ఏపీఓస్ 10th నాడు మన దగ్గర రిపోర్ట్ చేస్తారు. 10th నాడు రిపోర్ట్ చేస్తారు. అందరికీ మంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ర్యాండమేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ ట్రైనింగ్ కలెక్టరేట్లో వాళ్ళు ఇచ్చిన, సెకండ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినామంటే 10th నాడు 9 o'clock రావాలి. వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ టీమ్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి టీమ్ ప్రకారం ఇక్కడ బయట డిస్ప్లే చేస్తాం. ఆ డిస్ప్లే ప్రకారం వాళ్ళు కౌంటర్స్ కూడా పెట్టాం. మన దగ్గర 4 రూట్స్ ఉన్నాయి. 4 రూట్స్ ప్రకారమే వాళ్ళ పీఓస్ ఏపీఓ సీటింగ్ అరేంజ్మెంట్ చేయబడింది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చే ముందు కూడా మేము మెటీరియల్ కూడా వాళ్ళ టేబుల్ మీద పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు తర్వాత స్పెషల్ కౌంటర్స్ కూడా 3 పెట్టారు.
స్పెషల్ కౌంటర్స్ కూడా ఏమేమి ఉంటాయని చెప్పి కూడా డాట్ పేపర్, గ్రీన్ పేపర్స్ తర్వాత చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వస్తే తర్వాత పోలింగ్ స్టేషన్స్ కూడా మన 15 వార్డ్స్ 30 పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి చేయడం జరిగింది. అంటే ఫ్యాన్స్ కానీ కరెంటు కానీ అన్ని టాయిలెట్స్ బాత్రూమ్స్ అన్ని లీడ్ చేసి వాళ్ళకు కూడా రెడీ ఇచ్చినాం. మంచిగా లక్షపేట ఇప్పటివరకు అన్ని ఇట్లా దగ్గరగా ఉంది రిపోర్ట్స్లో కానీ వాళ్ళ వరకు మంచి టీం ఉంది. వాళ్ళు కూడా మేము వాళ్ళు లంచ్ చేసి 1 వరకు వాళ్ళ కన్సర్న్ టీఎస్లో పంపిస్తాం. వాళ్ళు కూడా చెకప్ చేసుకుంటాం. మన రిపోర్ట్స్ కూడా అన్నింటిలో ముందు ఉండాలని, అలాగే ఇప్పటివరకు పత్రికా సోదరులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని లైన్ ఎలక్షన్ అంటే ఒక్కరి చేత కాదు, లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి కోఆర్డినేట్ చేస్తున్నాం కాబట్టి మనది కూడా పీస్ఫుల్గా జరగాలని కోరుతున్నాం. రైట్.